తెలంగాణ వ్యాప్తంగా కల్లు దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్. కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కమిషనర్ హరికిరణ్ హెచ్చరించారు. నిర్వాహకులపై నిఘా పెట్టాలని ఎక్సైజ్ సిబ్బందిని ఆదేశించారు. కల్తీ కల్లు బాధితుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి దామోదర ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకి సూచనలు చేశారు. కొంపల్లి డ్రగ్స్ కేసులో మరో 19 మందికి నోటీసులు ఇవ్వనుంది ఈగల్ టీం. పబ్ యజమానులకి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. హెచ్సీఏ అవకతవకలపై ఈడీ విచారణ చేస్తోంది. ప్రాథమిక సమాచారం ఇవ్వాలని సిఐడికి ఇప్పటికే లేఖ రాసింది ఈడీ. ఇప్పటికే జగన్మోహన్ రావు వ్యవహారంతో పాటు బీసీసీఐ నిధుల దుర్వినియోగంపై ఈడీ విచారణ చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ ఈసీఐఆర్ నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. విద్య మద్యంపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకి లేదు అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. గతంలో టీచర్లని మద్యం షాపులకి కాపలా పెట్టి అవమానించారని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ పంగనామాలు పెట్టేలా కొత్త రకం దగాకి చంద్రబాబు తెరలేపారని ఆరోపించారు. రప్పా వైసీపీ జెండాలు ఎగరాలన్నారు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. రఫా పనులు చేసే వాళ్లు మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో సీఎం చంద్రబాబు ఆదేశాలతో చిన్నారులకి సైకిళ్లు పంపిణీ చేశారు అధికారులు. ఆనందంతో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు చిన్నారులు. ఈ నెల 10వ తారీఖున కొత్త చెరువులో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో చిన్నారి కుటుంబంతో ముచ్చటించారు సీఎం చంద్రబాబు. సైకిళ్లు కావాలని సీఎంని కోరారు చిన్నారి. అమలాపురం మున్సిపల్ కమిషనర్ పేరుతో సైబర్ మోసానికి పాల్పడ్డారు ఓ కేటుగాడు. ప్రముఖ ఫంక్షన్ హాల్ యజమాని బురిడి కొట్టించాడు మోసగాడు. ఫంక్షన్ హాల్ రెన్యువల్ చేయాలంటూ 3,500 రూపాయలు ఫోన్ పే చేయించుకున్నాడు కేటుగాడు. మరికొంత పేమెంట్ అడగడంతో పోలీసుల్ని ఆశ్రయించాడు బాధితుడు. పల్నాడు జిల్లా గురజాల మండలం ఎంఆర్ఓ కుటుంబరావుని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. దాచేపల్లి ఎంఆర్ఓగా ఉన్న సమయంలో ప్రభుత్వ భూముల్లో అక్రమాలకి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యల్ని బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ మహిళా నేతలు ఖండించారు. పట్టణంలోని పార్క్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు టీడీపీ నేతలు. వైసీపీని 11 సీట్లకి పరిమితం చేశారా, వారి తీరు మారడం లేదన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లిలో పులి సంచారం కలకలం రేపుతోంది. పాదముద్రల ఆధారంగా S12 పెద్ద పులిగా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. వేములవాడ అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులి వచ్చినట్లు అనుమానిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. పులి సంచారంతో తాటిపల్లి గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 5 రోజుల క్రితం జరిగిన కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేదించారు. 10 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 3 కార్లు 3 కత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరుకు చెందిన రమేష్ దగదర్తి మధ్య వ్యాపార లావాదేవీలతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పారు సీఐ. జొన్నవాడ వైపు వెళుతున్న రమేష్ ని సురేంద్ర కిడ్నాప్ చేశారని తెలిపారు సీఐ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా తిరుమలగిరిలో ఓ వ్యక్తి హత్యకి గురయ్యాడు. మృతుడు భూపాల్పల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన రవిగా గుర్తించారు పోలీసులు. అనకాపల్లి డైట్ కాలేజ్ జంక్షన్ దగ్గర పోలీసు రెవెన్యూ అధికారుల తనిఖీలు చేపట్టారు. గుట్టుగా చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న 3 మినీ వ్యాన్లని సీజ్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు దందా జోరుగా సాగుతోంది. నిషేధిత అల్ఫ్రాజోలం ఇతర మత్తు పదార్థాలు వినియోగించి కృత్రిమ కల్లుని తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ దాడుల్లో నిజామాబాద్ లో 2 కిలోల నిషేధిత అల్ఫ్రాజోలం పట్టుబడింది. కాలూరు కల్లు డిపోలో పట్టుబడడంతో డిపోని సీజ్ చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రపురం స్లేట్ స్కూల్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైంది. ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుందేమోనన్న భయంతో స్థానికులు పరుగులు తీశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. 2 రైస్ మిల్లుల నుంచి అనుమతి లేకుండా వడ్లని తరలిస్తున్న 5 ధాన్యం లారీల్ని పట్టుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామిగౌడ్. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 40.5 అడుగుల దగ్గరికి చేరి ప్రవహిస్తోంది. ఎగువన ఇంద్రావతి ప్రాణహిత నదుల నుంచి భారీగా వరద వస్తూ ఉండటంతో భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. వరద ఉధృతి కారణంగా ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గోదావరి నదిలో స్నానమాచరించే భక్తులు లోతుకి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు అధికారులు. భద్రాచలం పట్టణంలోకి వరద నీరు రాకుండా ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.
తుంగభద్ర డ్యాం కి వరద కొనసాగుతోంది. 9 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రెజెంట్ తుంగభద్ర డ్యాం ఇంట్లో 45,820 క్యూసెక్కులు కాగా అవుట్లో 34,564 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా ప్రెజెంట్ 1,625 అడుగులు ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. 3 గేట్ల 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం ఇంట్లో 1,37,635 క్యూసెక్కులు కాగా అవుట్లో 1,48,535 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.70 అడుగులు ఉంది. పోలవరం ప్రాజెక్టుకి గోదావరి వరద పెరుగుతోంది. 48 గేట్ల ద్వారా 6,40,047 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కాళేశ్వరం దగ్గర గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. మేడిగడ్డ ఇంట్లో అవుట్లో 7,25,050 క్యూసెక్కులుగా ఉంది. 85 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం పెరిగింది. ఇంట్లో 1,42,227 క్యూసెక్కులు కాగా అవుట్లో 21,394 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 547.40 అడుగులుగా ఉంది. ధవళేశ్వరం దగ్గర గోదావరికి వరద ఉధృతి పెరిగింది. బ్యారేజీ దగ్గర ప్రస్తుత నీటి మట్టం 10.01 అడుగులుగా ఉంది. 175 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. యానం గోదావరిలో మత్స్యకారుల వలకి చిక్కింది తొలి పులస చేప. స్థానిక మార్కెట్లో పులసకి 18,000కు విక్రయించారు మత్స్యకార మహిళా రత్నం. కర్నూలు జిల్లా సుంకేసుల డ్యాం కి భారీగా వరద కొనసాగుతోంది. 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకి శ్రీశైలం డ్యాం కి విడుదల చేస్తున్నారు అధికారులు. సుంకేసుల డ్యాం ఇన్ఫ్లో 49,800 క్యూసెక్కులు కాగా అవుట్లో 43,494 క్యూసెక్కులుగా ఉంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1.20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.68 టీఎంసీలుగా ఉంది. బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణకి వర్ష సూచన చేసింది ఐఎండీ. ఇక ద్రోణి ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. కామారెడ్డి జిల్లా టెక్రియాల్లో దారి దోపిడీ కలకలం రేపింది. సెల్ ఫోన్ లోడ్ లారీ డ్రైవర్ బెదిరించి 4 లక్షల విలువైన సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు దొంగలు. ములుగు జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. టేకులగూడెం దగ్గర జాతీయ రహదారిపై నీళ్లు రావడంతో రాకపోకలు నిలిపివేశారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో 2 చిరుతల సంచారం కలకలం రేపుతోంది. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ లో 2 చిరుతలు సంచరిస్తున్నాయంటూ అధికారులు ప్రకటించారు. చిరుతల అలజడి నేపథ్యంలో ఒంటరిగా బయటికి తిరగద్దని హెచ్చరించారు ఫారెస్ట్ అధికారులు. చిరుతల సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమలలో శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ ఉంది. నిన్న శ్రీవారిని 70,217 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3.84 కోట్లు వచ్చింది. తిరుమలలో అన్యమత ఉద్యోగులపై నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు వైసీపీ నేత మాజీ టీడీపీ ఈవో భూమన కరుణాకర్ రెడ్డి. బండి సంజయ్ వ్యాఖ్యల్ని టీడీపీపై దాడిగా చెప్పారు భూమన. బండి సంజయ్ ప్రకటన వెనుక కుట్ర దాగి ఉందన్నారు భూమన. రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రక్షాళన కొనసాగుతోందన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. భక్తులకి మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. సీఎం ఆదేశాల మేరకు తిరుమల నుంచే ప్రక్షాళన మొదలుపెట్టామని చెప్పారు మంత్రి ఆనం. 200కి పైగా ఆలయాల పునర్నిర్మాణం చేపట్టామని, 300 ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకి నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. బనకచెర్లపై ఢిల్లీ టూర్ కి సిద్ధమయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎల్లుండి ఢిల్లీకి వెళతారు సీఎం చంద్రబాబు. ఇక ఢిల్లీ పర్యటనలో కేంద్ర జలశక్తి మంత్రితో పాటు సిడబ్ల్యూసీ అధికారులతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టుపై వాస్తవాల్ని వారికి వివరించనున్నారు. ఈ నెల 24న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ నెల 22 నాటికి ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకి సర్క్యులర్ జారీ చేశారు సీఎస్. వైసీపీ నేత పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎర్రబుక్కు అంటే మనోళ్లు రప్పారప్ప అంటున్నారని, వాళ్లకి మనకి తేడా ఏంటి అని ప్రశ్నించారు. విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర తాజా పరిస్థితులు, పరిపాలనా అంశాల్ని గవర్నర్ కి సీఎం విచారించారు. ఏపీ లిక్కర్ కేసులో ఇవాళ సిట్ ముందు హాజరు కానున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఉదయం 10 గంటలకి విచారణకి హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్. తెలంగాణలో ఎల్లుండి నుంచి కొత్త రేషన్ కార్డులని జారీ చేయనున్నారు. తుంగతుర్తిలో కొత్త రేషన్ కార్డులని ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి.
రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరగనుంది. ఈ జాతరకి 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళతారు సీఎం రేవంత్ రెడ్డి. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో 249వ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు మంత్రి వివేక్. మాల జాతికి న్యాయం జరుగుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకి శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. 344 కోట్ల వడ్డీ లేని రుణాలను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం జరిగింది. నిందితుల ఆస్తుల జప్తునికి అనుమతిచ్చింది ఏసీబీ కోర్టు. 3 బ్యాంకు ఖాతాల్లో ఉన్న 32 కోట్ల రూపాయల నగదు జప్తునికి పర్మిషన్ ఇచ్చింది. ఇవాళ దేశవ్యాప్తంగా పీఎం రోజ్గార్ 16వ జాబ్ మేళా కార్యక్రమం జరుగుతోంది. 51,000 మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారు. వర్చువల్ గా నియామక పత్రాలు అందజేస్తారు ప్రధాని మోదీ. రేణు దేశాయికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు సర్జరీ తర్వాత కూతురితో కలిసి డిన్నర్ డేట్ కి బయటికి వెళ్లాను అంటూ క్యాప్షన్ జోడించారు. యాక్షన్ కింగ్ అర్జున్ మేనలుడు ధృవ సర్జా హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ కేడి. ఈ సినిమా ప్రమోషనల్స్ లో భాగంగా కమల్ హాసన్ కాంట్రవర్సీపై ఓపెన్ అయ్యారు. ఆసియా కప్, జూనియర్ వరల్డ్ కప్ హాకీ పోటీలకి తమ జట్లని పంపే ముందు భారత్ లో భద్రతని సమీక్షించాలని పాక్ నిర్ణయించింది. భద్రతా ముప్పు ఉంటే నేషనల్ టీం ని భారత్ కి పంపవద్దనేది పాక్ అధికారుల నిర్ణయం.